నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ మంగమూరు రోడ్లోని వైసీపీ సీనియర్ నాయకులు తూము పద్మజ ఇచ్చిన అల్పాహార విందులో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు అనంతరం అపార్ట్మెంటులోని 5 కుటుంబాలు వైసీపీ పార్టీలో చేరారు పార్టీ కండువాలు కప్పి బాలినేని పార్టీలోకి ఆహ్వానించారు ఫస్ట్ టైం రావడం కదా సార్ ఓకే మంగమూరు రోడ్లోని చాలా అపార్ట్మెంట్లలో వారు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని పద్మజ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని అన్నారు రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడడమే కాకుండా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి భారీ మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పారు కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కటారి శంకర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి గొరిపాటి శ్రీనివాసరావు ధూళిపూడి ప్రసాద్ నత్తల భీమేష్ లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు మా కోరిక మేరకు మా అపార్ట్మెంట్కి అల్పాహార విందుకు ఇచ్చేశారు మా ఈ అపార్ట్మెంట్లో చాలామంది పార్టీలో చేరటం జరిగింది బయట వేరే వాళ్ళు కూడా 10 మంది చేరారు వాళ్ళందరూ చాలా బాగా రెస్పాన్సిబుల్గా ఉన్నారు మా అపార్ట్మెంట్లో అందరూ అయితే ఆవాసానికి బాగా సపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు మాది 20 అపార్ట్మెంట్లు పైన అందరూ బాగా సపోర్ట్ చేస్తామన్నారు బయట మేము ఇప్పుడు కూడా కావ్యమ్మ గారితో శిశమ్మ గారితో బాగా వర్క్ చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు వాసన చేసిన అభివృద్ధి పనులకి బాగా రెస్పాన్స్ అవుతున్నారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది గ్యారంటీ అది 175కి 175 సీట్లు వస్తాయని జగనన్న అంటున్నారు అట్నే ఉంది బయట కూడా మళ్ళీ మా వాసనని గెలిపించుకుని మంచి మెజార్టీతో మళ్ళీ మంత్రిగా మా అపార్ట్మెంట్కి మేము అడుగు పెట్టిస్తామని చెప్పి మంచి మెజార్టీ 30,000 పైన మేము మెజార్టీ తెచ్చుకుంటామని అనుకుంటున్నాం ఇంకా ఎక్కువే కూడా ఆశిస్తున్నాము ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బందిని సమాయత్తం చేసేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర అన్నారు కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఒంగోలు కొండపి దర్శి సంతనూతలపాడు నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్స్కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు విద్యాశాఖలో ప్రస్తుతం అనేక పని ఒత్తిడులు ఉన్నప్పటికీ ఎన్నికలు బాధ్యతాయుతంగా చేయాల్సి ఉంది కాబట్టి ఈ ప్రత్యేక శిక్షణలో కొంతమందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని డిఈఓ తెలిపారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు 15,000 మందికి శిక్షణ ఇచ్చేందుకు మిమ్మల్ని ఎంపిక చేయడం జరిగిందని శిక్షణలో తెలుసుకున్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతంగా జరిపించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు ఎన్నికల్లో భాగంగా పోలింగ్ అధికారులు అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు 2 విడతల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ఏఓ కేదారినాథ్ శ్రీకాంత్ తెలిపారు 15,000 మంది పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా 152 మంది విద్యాశాఖ సిబ్బందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు గతానికి భిన్నంగా ఎన్నికల సంఘం శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు శిక్షణ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగిరెడ్డి డిప్యూటీ డిఈఓ అనిత రోజరాని సామా సుబ్బారావు డి వెంకారెడ్డి రవీంద్ర ప్రసాద్ శివాజీ తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఈ ట్రైనింగ్కి వాళ్ళని ట్రైన్ చేయడం కోసం కొంతమంది రిసోర్స్ పర్సన్స్ని మరి జిల్లా వ్యాప్తంగా సుబ్బారావు గారు ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో భాగంగా మిమ్మల్ని పిలిపించారు కాబట్టి మీరందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 15,000 మంది హాజరుపోతున్న పోలింగ్ స్టాఫ్కి అందులో ముఖ్యంగా పీఓ ఏపీఓలు అయితే కనుక సుమారు 3,500 4,000 మంది ఉంటారు ఈ 3,500 ఉన్నటువంటి రిజర్వ్తో కూడా కలిపి అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సింది పోలింగ్ స్టేషన్స్ మనకి 2,600 2,700 ఉన్నాయి అయితే మోర్ దాన్ దట్ 20% రిజర్వ్ కలుపుకొని అందరూ కూడా ట్రైనింగ్ అనేది ఇస్తాం 2 ట్రైనింగ్స్ అనేది జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చున్నాం అంటేనే మనం యు ఆర్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఎందుకంటే దాదాపు
2163 పోలింగ్ స్టేషన్ ఉంది జిల్లాలో, ప్రకాశం జిల్లాలో. సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి 1+5 ప్రతి పోలింగ్ స్టేషన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్లస్ 5 సిబ్బంది, అంటే 6. 2163 ఇంటూ 6 ఎంత? రఫ్గా 13,000 వస్తుంది. ప్లస్ సెక్టర్ ఆఫీసర్స్ మిగతా సిబ్బంది వేలు కలుపుకుంటే 15,000. మన జిల్లా స్థాయిలో ఎలక్షన్ పోలింగ్కి అవసరమైనటువంటి భాగంలో మనం ఉన్నటువంటి స్థానాన్ని మనం చాలా కీలకమైన స్థానంగా గుర్తిస్తూ మరి ఈరోజు మనకి గవర్నర్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు ఆదేశాల ప్రకారంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎగ్జామినేషన్స్ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి ప్రోగ్రాంలో ఎగ్జామినేషన్స్ కంటే మెయిన్ ఎలక్షన్స్కి ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ పార్ట్ దీనికి మనం ఎంత బాధ్యతాయుతమైనటువంటి సర్వీసెస్ అందించాలి, ఆ బాధ్యతల్ని ఎంత ఆనందంగా ఎంత సంతోషకరంగా మనం ఇందులో నిర్వహించాలి అనే ప్రోగ్రాం మీద మనం ఇవాళ మన డిపార్ట్మెంట్ అంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటే మీరు ఎంత ప్లేస్ చక్కగా మీరు దాన్ని వర్కౌట్ చేయగలరు, దాన్ని ఎలా ఫాలో అవ్వగలరు అనే విషయాన్ని ఆ స్థానాన్ని మనం భద్రపరుచుకునే అవకాశం మనకి ఇచ్చినందుకు మనం ఫాలో భద్రపరచడం భావిస్తూ 100% పూర్తి సమయాన్ని ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టి మనం ఫాలో అవ్వాల్సిందిగా. గైనకాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డాక్టర్లు రోగులకు వైద్య సేవలు అందించాలని డాక్టర్ జగతి అన్నారు. నగరంలోని ఐఎంఏ హాలులో గైనకాలజీ వైద్యులు ఇతర విభాగాలకు చెందిన వైద్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. గర్భవతులు ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి వైద్య సేవలు అందించాలి, ప్రస్తుత ఆధునిక టెక్నాలజీలో మార్పులను వివరించారు. వాటిని అధ్యయనం చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. జెనెటిక్ ఫీటల్ మెడిసిన్ అనే కొత్త విధానం ద్వారా నేడు గర్భవతులకు వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు హైమావతి, నాగేశ్వరరావు, మణిమాల, సమత, కమల, హిమబిందు, రోహిణి, మాధవి, లత, ఫణీందర్ తదితరులు పాల్గొన్నారు. We have to go through that 1 hour lecture also, whatever. In that software, they give a software. In that software, we can do all this. Then when we put all the value, it will straight away give us the result. Okay, see like now here, within the, we completely send the patient first. I think it's very... No. What I'm asking is, before that, they come... నాన్-వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా ఉన్నాను. ఇక్కడ సార్ ఫనీ సారు ఈ ఫీటల్ ఇంటర్వెన్షన్స్ గురించి ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ బీపీ దాని గురించి సార్ అందరికీ అవేర్నెస్ తేవడానికి ఆబ్స్ట్రిషన్స్కి సిఎంఈ కండక్ట్ చేశారు. అందులో పాటు ఈయన ఫీటల్ ఇంటర్వెన్షన్స్ కూడా సార్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు సిఎంఈ దాంట్లో ఎప్పుడు మనం ఫీటల్ని ఇంటర్వెన్షన్స్ చేయొచ్చు, ఏ స్టేజ్లో చేయొచ్చు అంటే పాపతో పాటు పుట్టబోయే బిడ్డతో పాటు మదర్కి కూడా నివారణ ఎలా చేయాలనే దాని మీద కాన్సెప్ట్స్ చెప్తా ఉన్నాం సార్. బట్ ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. ఈ రిమోట్ ఏరియాస్లో సారు చాలా వరకు అవేర్నెస్ తెచ్చాడు, చాలా వరకు కేసులు కూడా చేశాడు. నేను అందులో నేర్చుకున్నాను కూడా, బాగుంది. ఇవాళ మాకు అందరు ప్రకాశం డిస్ట్రిక్ట్ గైనకాలజిస్టులు అందరికీ ఒక ఇంటరాక్టివ్ సెషన్, సిఎంఈ సెషన్ అరేంజ్ చేశారు. మనకి తెలిసిందే డాక్టర్ ఫణీంద్ర గారు రేడియాలజిస్ట్, దాని తర్వాత చాలా కంట్రీస్లో అడ్వాన్స్డ్ ఫీటల్ మెడిసిన్, ఫీటల్ సర్జరీకి సంబంధించిన కోర్సులు చేసి వచ్చారు. సో తన ఎక్స్టెండెడ్ నాలెడ్జ్ని మా అందరితో షేర్ చేయడానికి వాళ్ళు మాకు ఈ కాన్ఫరెన్స్ పెట్టారు. చాలా ఎన్లైటనింగ్ పాయింట్స్ చాలా చెప్తున్నారు మాకు దీంట్లో. అలాగే ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు డెవలపింగ్ సబ్జెక్ట్ అది. ఫీటల్ అంటే బిడ్డ లోపల ఉన్న బిడ్డని ఎలాగ ముందే డీల్ చేసుకోవాలంటే ఇప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. రెండు పిల్లలు లోపల ఉన్నప్పుడు ఒక బిడ్డ బాగాలేకపోతే ఇంకో బిడ్డ బాగుంటే ఈ బాలేని బిడ్డను ఏం చేయాలి, బాగున్న బిడ్డను ఎలా డీల్ చేయాలి, అలాగే డబుల్ మార్కర్స్, క్వాడ్రుపుల్ మార్కర్స్ అనేది ఈ ఫీటల్ మార్కర్స్ అనేవి కొన్ని ఉంటాయి ముందే జెనెటిక్కి సంబంధించినవి. వీటి మీద ఈ టాపిక్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చిన మాటలకు కట్టుబడి వాగ్దానాలు అమలు చేసిన సీఎం వై జగన్మోహన్ రెడ్డి అని దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 11వ వార్డులో మన దర్శి మన శివన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.
హోలీ పర్వదినం సందర్భంగా ఒంగోలు బల్లమెట్టలో మార్వాడీలు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. మార్వాడీలు బాలినేని ప్రణీత్ రెడ్డికి గులాములు చల్లి వేడుకలు నిర్వహించుకున్నారు. హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్న మార్వాడీలను అభినందించి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి గడపలో సంతోషంతో పాటు ఆత్మీయ పలకరింపులు ఎదురవుతున్నాయని బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య తెలిపారు. 11వ డివిజన్లో క్లవ్పేటలో స్త్రీ శక్తితో మమేకం కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని శ్రీకావ్య తెలిపారు. డివిజన్లో 212 మందికి ఇళ్ల పట్టాలు అందజేసినామని అన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందని అన్నారు. ప్రతి గడపకు వెళుతున్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మా మనిషి అని చెప్పడం చాలా గర్వంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ కుమార్, ఐజా, కిరీటి, రంజిత్, దీపక్, శ్యామ్ సుందర్, చిట్టి, నార్న్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఫ్యాన్ గుర్తు చేయాలందరూ మీరంతా తప్పకుండా ఫ్యాన్ గుర్తు కోటేష్ వాసు గారిని గెలిపియాలి. Victory that you have accomplished on the cross. You have defeated sin, that has given to our town over the past years. And as the elections are approaching, let them have your blessings. Let them know that you are the Savior. In you there is eternal. Okay, thank you, Amma. కంపల్సరీ మాట్లాడతాను, ప్రాబ్లం చెప్తాను, నేను చూసాను కూడా. బట్ దీని మీద ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకుంటాం. కొంచెం టైం ఇవ్వండి అంతే. అండ్ సారీ ఫర్ ద ట్రబుల్ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా అందరూ ఆయన తప్పకుండా ఈసారి మంచి మెజారిటీతో గెలిపియండి. ఫైనల్గా ఫోర్ డేస్ నుంచి డివిజన్ 11లో తిరుగుతున్నాను. ఈ డివిజన్లో ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ స్పందనలో ప్రతి ఒక్కళ్ళ మొహంలో ఒక ఆనందం. వాసు గారు అంటే మాకు చాలా ఇష్టం, మాకు ఎప్పటి నుంచో మీ ఫ్యామిలీ తెలుసు, మేము వాసు గారికి ఎప్పుడు మా మనిషి, మేము ఎప్పుడు ఆయన గెలిపించుకుంటామని తిరుగుతుంటే మా మామయ్య గురించి నేను వింటుంటే నాకు ఇంకా సంతోషం కలుగుతుంది. ఇంకా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మా మామయ్య గురించి. ఇలా ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ఇక్కడ చాలా ఇండోర్ సబ్స్టేషన్స్ కట్టారు, స్పంక్ పోల్స్ వేశారు, సిమెంట్ రోడ్స్ వేశారు. ఇంకా 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 మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ చాలా అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నాం. అండ్ ఈ డివిజన్ 11లో 212 ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు తీసుకున్న వాళ్ళంతా చాలా సంతోషంగా చెప్తున్నారు, ఎవరు చేయలేదు మాకు ఇలాగా, మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు వాసు గారు. సో మా మామయ్యని మళ్ళీ గెలిపియండి అందరూ, మీకు ఇంకా మంచి పనులు చేసి పెడతారు అని నా కోరిక.
మరి గడిచిన 4 రోజుల నుంచి మరి మా డివిజన్లో మరి వాసు గారి కోడలు శ్రీకావ్య గారు, అలాగే ఒకరోజు మరి వాసు గారి శ్రీమతి గారు శచీదేవమ్మ గారు రావడం జరిగింది. మరి ప్రతి ఇంటికి గడప గడపకి మరి మేము క్యాంపెయిన్ చేస్తూ వెళ్తున్నప్పుడు వారి మొహాల్లో చూసిన ఆనందాన్ని బట్టి మరి మేము వాసు గారి మీద వారికి ఉన్న అభిమానం మాకు అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు మరి కావ్యమ్మ గారు వచ్చినప్పుడు మరి కావ్యమ్మ గారితో మాకు ఇళ్ల పట్టాలు మీ చేతి మీదుగా తీసుకున్నామని చెప్తున్నప్పుడు మేము ఇంకా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. మరి ఇలాగే ఈ మా డివిజన్లో ఇప్పటికీ 1,23,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి ఇప్పటికే మరి 6 కోట్ల రూపాయలతో మరి ఇండోర్ సబ్స్టేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ రోడ్లు విస్తరణ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ స్పన్ పోల్స్ వేయడం కానీ, మరి మేజర్ డ్రైన్స్ వేయడం కానీ, మరి కాలువల మీద ప్రీ క్యాస్ట్ స్లాబ్స్ వేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. మరి ఇంకా మరి అభివృద్ధి పనులు మరి రైల్వే స్టేషన్ నుంచి అదే ఏబిఎం కాలేజ్ గోడ వెంట మరి ఫుట్పాత్ కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్లు ప్రారంభం కావాలి. ఇలాగా మరి వాసు గారు మరి ఎమ్మెల్యేగా ఉండి మా అందరి చేత ఈ అభివృద్ధి పనులన్నీ చేయించడం జరిగింది. మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ మరి ఈసారి తప్పకుండా వాసు గారి గెలుపు కోసం వారందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మరి తప్పకుండా మరి రాబోయే ఎన్నికల్లో వాసు గారు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ముంగిటికే ప్రభుత్వ పాలన తీసుకొచ్చిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు. 50వ డివిజన్ నెహ్రూ నగర్లో స్త్రీ శక్తితో మమేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు ప్రతి గడపకు తీసుకెళ్లి స్థానిక ప్రజలకు పరిచయం చేశారు. మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని సచీదేవి కోరారు. డివిజన్లో అర్హులైన పేదలకు 280 మందికి ఇళ్ల పట్టాలను అందజేయడం జరిగిందని సచీదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆర్థికంగా ఎదిగారని అన్నారు. నాడు నేడు కింద అర్బన్ హెల్త్ సెంటర్ను మౌలిక వసతులు కల్పించి స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో డివిజన్లోని కాలువలు, పార్కులు, రోడ్లు అభివృద్ధి చేశారని, మరికొన్ని పనులు టెండర్ల దశలో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, సువర్ణ, సుబ్బులు, శ్రీదేవి, ధనలక్ష్మి, తోటపల్లి రవి, లీలాకుమారి, మేరీ, పురిడి ప్రభావతి, తూము పద్మ, విజయ, మత్తుల మరియమ్మ, రమణమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది కదా చక్కది అడ్డలేనమ్మా పెద్ద కొంచెం వెనక్కుందమ్మా. డాక్టర్ దానిలో ఎంత పర్సెంటేజ్ ఎమ్మెల్యే ఎంపీ రెండు మా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యేది ఎంపీది రెండోట్లేనమ్మా. వెనక ఇద్దరు
ఇక్కడ పథకాలు బాగా అందరికీ అందుతున్నాయి. ఇల్లు పట్టాలు 280 పట్టాలు శాంక్షన్ అయినాయి. ఇంకా 150 పట్టాలు రావాల్సినవి ఉన్నాయంట. 2.5 crores శాంక్షన్ అయిన వర్కులు, కొన్ని అభివృద్ధి. ఇక్కడ పార్క్ ఒకటి, పార్క్ చుట్టూతా రోడ్లు, నాడు నేడు 38 లక్షలు నాడు నేడు వాటికి శాంక్షన్ అయినాయి. ఇక్కడంతా జనాలు బాగా హ్యాపీగా ఉన్నారు. అన్నీ బాగా ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలు అందుతున్నాయి. అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్నీ జరుగుతున్నాయని హ్యాపీగా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని తప్పకుండా గెలిపిస్తామని చెప్తాం. నగరంలోని రంగారెడ్డి చెరువు వద్ద గాంధీ పార్కులో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. హోలీ వేడుకలలో చిన్నారులు వివిధ పాటలకు డ్యాన్సులు వేశారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గులాములు చల్లుకున్నారు. కార్యక్రమంలో వెంకటేష్, యాంకర్ హాసిని, డాక్టర్స్ మహేష్, దివ్య, శ్రీనివాసరాజు, రవి, సరిత, కృష్ణంరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాకు తెలుసా ఒంగోలు పిల్లలు చాలా మంచి వాళ్ళు అంట కదా. యాక్చువల్లీ నాది ఒంగోలు కాదండి, మాది చాలా దూరం నుంచి వచ్చాను. వీళ్ళ దగ్గర ఏదో ఉందని వై ప్యాలెస్ మేనేజ్మెంట్ వాళ్ళు దయచేసి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. వై ప్యాలెస్ హోటల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సేఫ్టీ అనండి ఒక్కసారి సార్ కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ప్రైడ్ మీడియా వాళ్ళు మీకు 24th ఎంటర్టైన్మెంట్ చేసి మిమ్మల్ని ఇంత ఉత్సాహంగా నిర్వహించినందుకు వాళ్ళకి మీ అందరి తరఫున మా తరఫున ప్రత్యేక అభినందనలు చెబుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎం రోడ్ గుర్తుందిగా, సెలూన్ అంటే అందరికీ హ్యాపీ హోలీ మేడం.
చిన్న డౌట్ మేడం, ఇంత అందంగా ఉండాలంటే నేను కూడా మీ న్యాచురల్ రావచ్చా? ముందు కలర్స్ వేసుకోకూడదు. ఓకే, అదే మీరు ఇదే తరపున వచ్చారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేసేటువంటి మా మిత్రులు శ్రీ వెంకటేష్ గారు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ హోలీ. మిత భాష ఆయనకి మాటలు ఉండవు, పనులు ఉంటాయి ఆయనకి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు కవాతు నిర్వహిస్తున్నట్లు సీఐ దాచేపల్లి రంగనాథ్ తెలిపారు. టంగుటూరు బొమ్మల సెంటర్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసు కవాతు కేంద్రం సాయుధ బలగాలతో నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఓటుతో ఎన్నుకోవచ్చని అన్నారు. మండలంలోని ఆలకూరపాడు, జమ్ములపాలెం, జయవరం, అనంతవరం, వెలగపూడి గ్రామాల్లో పోలీసు కవాతు చేశారు. కార్యక్రమంలో టంగుటూరు ఎస్ఐ ఏ నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెలియజేయడం జరుగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తిగా ఉపయోగించుకున్నప్పుడు ఓటర్లు తమ ఓటు హక్కు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఓటర్ల విషయాన్ని గమనించవలసిందిగా తెలియపరుస్తున్నాము. వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్యంకు అసలు టంగుటూరు పోలీసు వారు టంగుటూరు మండలం ఒల్లూరు సమీపంలోని రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థుల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణసాయి గాంధీ కళాశాల సిఎస్ఈ, డిఎస్, ఈసీఈ విభాగాలకు సంబంధించిన విద్యార్థులు ఫేర్వెల్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం విద్యార్థులు తమ సీనియర్స్ 4వ సంవత్సరం విద్యార్థులను కార్యక్రమానికి ఆహ్వానించిన తీరు అందరినీ అలరించింది. విద్యార్థులు వారి విభాగాలకు చెందిన బ్యానర్లను ఆవిష్కరించారు. సీనియర్ విద్యార్థులు వారి అనుభవాలను అందరితో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. 4వ సంవత్సరం విద్యార్థులకు తమ కళాశాలలో ఇప్పటికే 75% విద్యార్థులకు ఉద్యోగాలను కల్పించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కెవి సుబ్రహ్మణ్యం తెలిపారు. తృతీయ సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు కూడా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం సీనియర్స్ వారి అనుభవాలను జూనియర్స్కు తెలియజేసేందుకు దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు, విభాగాధిపతులు ఎస్వి రవికుమార్, ఐజాక్ పాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలను నేత్రపర్వంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముందుగా అమ్మవారి మూలమూర్తికి అమృతాభిషేకం చేశారు. సహస్ర ధారల నడుమ అమ్మవారికి తిరుమంజనాన్ని నయనానందకరంగా నిర్వహించి రాజ్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో రమానాథాచార్యులు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వెంకటేశ్వర నామదేశ్య నీరాజనం దర్శయా పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తాం శ్రీఘ్రం వేళ్యం తేనాహం మధునో మధవ్యేసాని మధునేన భవంతి సత్యా సమిధామి తత్రో మహారసు జాత. నగరంలోని 6వ డివిజన్ అధ్యక్షుడు చింతలపూడి నాగబాబు పుట్టినరోజు వేడుకలు షేక్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో నల్లూరి నర్సింగ్ హోమ్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్య అతిథుల సమక్షంలో నాగబాబు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నాగబాబుకు యూత్లో మంచి ఆదరణ ఉందని కావటి రవి అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్లో నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇంతమంది యువకుల ఆధ్వర్యంలో నాగబాబు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, అందులో మేము పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వాసన్న గెలుపుకు అందరం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చెల్లా తిరుమల, జడ వెంకటేష్, నగర ప్రధాన కార్యదర్శి తాళ్లపాలెం సీను, షేక్ సైదా, ఖాదర్, మున్నా, చావల శ్రీనివాసరావు, మేరావళి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నాగబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని రాత్రి 12 గంటలకి పరిణితి బాబు ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్ జరిగింది. మరి తమ్ముడు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, మరి నాకు సొంత తమ్ముడు లేకపోయినప్పటికీ నా సొంత తమ్ముడితో సమానమైనటువంటి తమ్ముడు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. అలాగే రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి ఆయన ఎంతో కష్టపడి 6వ డివిజన్లో మంచి మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నించాలని చెప్పి వాసన నాయకత్వంలో పరిణితి బాబు ఆధ్వర్యంలో ఇంకా రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని చెప్పి మనసారా కోరుకుంటూ తమ్ముడికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే నాగబాబు. మా డివిజన్ అధ్యక్షుడు చంద్రపూడి నాగబాబు గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి కేక్ అందరికీ విజయవంతం చేశారు. ఇలాగా మా డివిజన్ అధ్యక్షుడు నాగబాబు ఎల్లవెల్లా ఆరోగ్యంగా ఇలా బర్త్డేలు ఇంకా మరీ ఎన్నో చేయాలని కోరుకుంటున్నామండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 6వ డివిజన్ అధ్యక్షుడు చింతలపూడి నాగబాబు గారికి ఇక్కడ 6వ డివిజన్, 5వ డివిజన్, ఒంగోలు పట్టణ అతని మిత్రుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా. 7వ డివిజన్ వాళ్ళు చాలా యూత్ బాగా ఘనంగా ఇక్కడ జన్మదిన వేడుకలు నిర్వహించారు. చింతలపూడి నాగబాబు గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
6వ డివిజన్ అధ్యక్షుడు చింతలపూడి నాగబాబు అన్న పుట్టినరోజుని ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. 5, 6, 7 డివిజన్ కుర్రాళ్ళందరూ యూత్ మొత్తం కలిసి నిర్వహించింది. మహమ్మద్ ఆధ్వర్యంలో ఇవన్నీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముందు సంవత్సరం ఈసారి వాసన మినిస్టర్ హోదాలో ఇక్కడికి వచ్చి ఇదే వేడుకని ఘనంగా నిర్వర్తిస్తాం. మా 6వ డివిజన్ అధ్యక్షులైన నాగబాబుకి, మా మామకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మాకల్లా ఒకటే లోటు, వాసన రాలేదనే ఆ లోటు ఉంది. ఆయన రాలేకపోయినందుకు ఫోన్ చేసి విషెస్ చేశారు. ఇలాంటి పుట్టినరోజులకి ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ వాసన్న ఈసారి కుదిరితే వస్తారని మేము కోరుకుంటున్నాం. ఒంగోలు నగరంలో కార్మిక ఉద్యమానికి పునాది వేసింది గంగిశెట్టి కోటయ్య మాస్టర్ అని, వందలాది మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఏఐటీయూసీ కార్మిక సంఘానికి ఉందని పలువురు కార్మిక సంఘ నాయకులు అన్నారు. కార్మిక నేత గంగిశెట్టి కోటయ్య మాస్టర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ముఠా కార్మిక సంఘం కార్యాలయంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, కందుకూరి సుభాన్నాయుడు, ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కుల సాధన కోసం, సాధించబడ్డ హక్కుల రక్షణ కోసం ఎంతోమంది త్యాగధనులు ఈ గడ్డపైన పనిచేయడం జరిగింది. వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వాళ్ళలో ముఖ్యుడిగా గంగిశెట్టి కోటయ్య గారు, తర్వాత కరవది వెంకటేశ్వర్లు గారు లాంటి మహామహులు ఎంతమందో పనిచేశారు. గంగిశెట్టి కోటయ్య గారు ఆయన టీచర్ వృత్తిని వదిలేసి కార్మిక సేవలను తరించిపోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ సిటీలో దాదాపు 30-40 కార్మిక సంఘాలను స్థాపించడం ద్వారా, వాటికి గౌరవాధ్యక్షుడిగానో సెక్రటరీగానో ఉండటం ద్వారా ఆయా సంఘాలకి రావాల్సినటువంటి రాయితీలు కల్పించడంలో కానీ, హక్కులు సాధించడంలో కానీ ఆయన చేసిన కృషి అజరామరం. ఎప్పటికీ కూడా తగినటువంటి వ్యక్తి. ఆయన పేరుతో ఇక్కడ ముఠా కార్మిక సంఘం ఈ భవనాన్ని నిర్మించడం ఆయన పట్ల వీరుకున్నటువంటి చిత్తశుద్ధి కూడా నిదర్శనం. అట్లనే ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి రోజు ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఈ సభలు జరగటం కూడా జరుగుతూ ఉన్నది. ఏమైనా అన్న చెప్పినట్టు ఈ ముఠా కార్మిక సంఘాన్ని స్థాపించటానికి 10 సంవత్సరాలు తిరగటమే సరిపోయింది ఆయనకి. మా చుట్టూ 10 సంవత్సరాలు తిరిగి ముఠా కార్మిక సంఘాన్ని స్థాపించడమే కాకుండా దాని వ్యవస్థాపకుల్లో ఒకడైనటువంటి కరవది వెంకటేశ్వర్లు గారు, రాయల జాలయ్య గారు, వీళ్ళు ముగ్గురు కృషి వలన ఇవాళ ముఠా సంఘం 50 సంవత్సరాల నుంచి వర్ధిల్లుతుంది. వర్ధిల్లటమే కాదు, అనేక హక్కుల్ని మేము సాధించుకున్నాం. కూల్ రేట్లు సాధించాం. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి హక్కులు సంపాదించాం. ఒకప్పుడు నిరంకుశతనంగా ఉండేది మా పరిస్థితి. అలాంటిది ఇవాళ ఏ సౌకర్యం కూడా మమ్మల్ని వరే తరే అనే స్థితి లేదు. అయాల వరేని పిలిచేసాను. ప్రముఖ కార్మిక నాయకులు, ప్రజల మనిషి, ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ గంగిశెట్టి కోటయ్య గారి 22వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజున ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ప్రధానంగా 100 సంవత్సరాల నాటుగా ఏఐటీసీ అనేక కార్మిక చట్టాలను సాధించుకొని ఈరోజు ఉద్యోగ కార్మిక వర్గం అనుభవిస్తామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున ఆ కార్మిక హక్కులు మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. 4 కోట్లు తీసుకొచ్చి కార్మికుల్ని బానిసలుగా చేసి వెట్టి చాకిరి గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్ని కూలికి చౌకగా అమ్ముతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస గిట్టుబాటు ధర లేకుండా, కనీస మద్దతు ధర లేకుండా రైతులు దాదాపు 1.5 సంవత్సరాలకు పైగా ఢిల్లీ నగరంలో లక్షలాది మంది నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్ని బాలేదు. అందుకని మలిదశ ఉద్యమం కూడా ఈరోజు ఢిల్లీలో ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోదండరామస్వామివారికి జరిపించిన శేషవాహన సేవ నయనానందకరంగా సాగింది. భజనలు, దైవనామ స్మరణ భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే కోలాట ప్రదర్శన నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అడవిలోకి వెళ్ళినాడు ఒకే మాట ఒకే బాణం అన్న సూటి నేర్పినాడు మన కోసమే వచ్చి జగమంతా జరిగేది పెళ్లి వేడుక మనమంతా చెయ్యాలి సంబరాలిగా ఊరు వాడ తరలి రావాలి రాజా వదంతిలు మారుమరాలి కళ్యాణ వైభోగమే పద్మశ్రీ ఘంటసాల మొవ్వా సీతారామయ్య బసవమ్మ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 3వ కానుకగా ఎస్వీఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సంస్థ అధ్యక్షుడు మొవ్వా నాగేశ్వర ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన సినీ సంగీత విభావరి వీణులు విందు చేసింది. కార్యక్రమంలో గాయని గాయకులు పెండియాల సాయి మాస్టర్, సూది రమేష్, వెంకటేష్, విజయ్ కుమార్, హరిబాబు, సంజయ్, వెంకట్, భారతి, శైలజ, స్వర్ణలత, సుహాసిని, సంస్థ అధ్యక్షుడు మొవ్వా నాగేశ్వరరావు పాడిన పాటలు వీణులు విందు చేశాయి. కుంభ రాఘవయ్య, ఉషారాణి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కుంభ రాఘవయ్యను సూపర్ స్టార్ కృష్ణ అవార్డుతో సత్కరించారు. ఆత్మీయ సత్కారాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులకు, అక్కినేని కళా పరిషత్ అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్యకు అందజేశారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డిపిఆర్ఓ టి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని మొవ్వా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి 3వ కార్యక్రమంలోనే ఒక మంచి విజయవంతమైనటువంటి కార్యక్రమంగా మొవ్వా నాగేశ్వరరావు గారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2వ కార్యక్రమంలో పెద్దల పేరు మీద ఏర్పాటు చేసినటువంటి అవార్డులు ఇవ్వాలని ఆయన ఒక సంకల్పం చేసి పోయిన 2వ కార్యక్రమంలో ఎస్వీఆర్ గారి అవార్డుని, ఎన్టీఆర్ గారి అవార్డుని ఇవ్వటం జరిగింది. మీరు అందరూ నవ్వుకోకపోతే ఒక మాట చెబుతాను, ఎస్వీఆర్ అవార్డు పోయిన తర్వాత నాకు ఇచ్చారు, ఎన్టీఆర్ అవార్డునేమో గురువు గారికి ఇవ్వటం జరిగింది. కాబట్టి మా ఇద్దరికి, నేను ఎస్వీఆర్, ఈయన ఎన్టీఆర్, ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి అవార్డుని కుంభ రాఘవయ్య గారికి ఇస్తున్నారు. ఇప్పుడే వారు అద్భుతంగా జుంబారే జుంబొంబరే అంటే పాటకి చక్కటి డ్యాన్స్ చేశారు. వీరికి ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి అవార్డుని ఇవ్వబోతున్నారు. వీరి సతీమణి గారు సుజాత గారు, కుంభ సుజాత గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నామమ్మా. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా ఉన్నమి రాత్రి పూల రాత్రి పొంగెను వెన్నెల రాత్రి ఉన్నమి రాత్రి వెల్లువరాలో పొంగిన వెన్నెల రాత్రి రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా
దళిత విప్లవకారుడు నాదెండ్ల బ్రహ్మయ్యని హత్య చేసిన చంద్రయ్య ముఠాన్ని అరెస్ట్ చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో బి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన సభలో భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ నాయకులు పి ప్రసాద్ మాట్లాడుతూ విప్లవ పోరాటాల పేరుతో పాతూరి ఆదినారాయణ స్వామి అలియాస్ చంద్రం కబ్జాలకు ఆర్థిక దోపిడీలకు పాల్పడుతూ ప్రశ్నించిన వారిని అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని, అందులో భాగంగానే ఆనాటి ఎరుకుల కులస్తుడు అంగడి చెన్నయ్య దళితుడైన నాదెండ్ల బ్రహ్మయ్య హత్య అని అన్నారు. వీరిని విప్లవ సంఘాల ముసుగులో చేస్తున్న ఈ హత్యాకాండను ఖండిస్తున్నామని, వీరిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సురేష్, చొప్పల పద్మ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, చావల సుధాకర్, ఎన్ మోహన్ కుమార్, సుబ్బారావు, కొంగర నరసింహం, సుబ్బారావు, వై సాంబశివరావు, నరసింహారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమం, ముఖ్యంగా విప్లవ ఉద్యమం పబ్లిక్లో సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ముఠ చంద్రముఠ సాగిస్తున్న హత్య రాజకీయాలు, ముఖ్యంగా బ్రహ్మయ్య హత్య తర్వాత బ్రహ్మయ్య హత్య ఘటన అది ఒక ఘటనగా కాకుండా ఒక ధోరణికి ప్రాతినిధ్యం వహించే సంఘటనగా, ఒక విధానానికి ప్రాతినిధ్యం వహించే సంఘటనగా తెలుగులోకి వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తుంది. ఇంతవరకు గత 56 సంవత్సరాల ఎగ్జల్వరీ ప్రారంభమైన తర్వాత ఎక్కువ ఉద్యమంలో ఎన్నడూ ఈ తెలుగు రాష్ట్రాల్లో లేని విధంగా ఇదొక సంచలన సంఘటనగా మారింది. నిజమే, ఎందుకు వ్యక్తిత్వాల పాత్ర కూడా ఉంటుంది అంటే, పాజిటివ్ వ్యక్తిత్వాలు ఎవరైనా పార్టీల్లో ఉంటే, అది కమ్యూనిస్ట్ ఉద్యమంలో కానీ, దళిత ఉద్యమంలో కానీ, విప్లవ ఉద్యమంలో కానీ ఉంటే, ఆ పాజిటివ్ హీరోయిన్ ఒక సాహసిక సంఘటన, కొంతమంది నాయకులు ప్రదర్శించే ఒక నిరాడంబర సాహసిక ప్రయత్నాలు, ప్రక్రియలు ఆ పార్టీకి, ఆ సంస్థలకి, సమాజంలో తల ఎత్తుకునేటట్టు చేస్తారు. అదే సమయంలో ఎవరైనా ఒకరు ఇలాంటి నెగిటివ్ కోణంలో దౌష్ట్యాలకి, దుర్మార్గాలకి, కుట్రలకి, కుతంత్రాలకి పాల్పడితే ఎప్పుడో ముసుగులు ఆ పార్టీలు తలదించుకునే పరిస్థితి ఏర్పడతాయి. వ్యక్తుల పాత్ర కూడా పాజిటివ్గా, నెగిటివ్గా ఉంటాయి. మన భగత్ సింగ్ సాహసిక త్యాగాన్ని ప్రదర్శిస్తే భారతదేశం అంతా తలెత్తుకునే గర్వకారణంగా భావించింది. వాడు ఎప్పుడైతే ఆదిపట్ల కైలాసం, పంజాబీ నిర్మలు త్యాగం చేస్తే విప్లవోద్యమం తలెత్తుకుంది. అనేక మంది మేధావులు జడ్జిలతో కమిటీ వేసి ఇది ఎక్కడ న్యాయం, ప్రపంచవ్యాప్తంగా కూడా పురుషిక్షణ వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనిషిని హత్య చేసేటువంటి హక్కు ఎవరికి లేదని చెప్పి రాజ్యాన్ని ప్రధాన నిలబెట్టి న్యాయస్థానాల్లో ప్రశ్నించాం. 5 బెంచ్ల హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది. హక్కుల సంఘాలు కోర్టులు వేశాయి, అనేక మంది న్యాయవాదులు కోర్టులు వేశారు. చర్చించగా చివరికి 5 జడ్జీలు. అంతకుముందు ఎన్కౌంటర్ చేసిన, పోలీస్ స్టేషన్ చంపిన వాళ్ళకి చట్ట ప్రకారం 302 కింద శిక్ష వేయాలని చట్టంలో ఉంది. కానీ రాజ్యం చంపుతామంటే అది అమలుపరచడం, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కోర్టులో పోరాటం చేస్తే 5 ధర్మాసనం ఖచ్చితంగా చంపిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో చంపినా కూడా దాన్ని విచారించాల్సిందే. చట్ట ప్రకారం 302 శిక్ష కింద కేసు పెట్టాల్సిందే. తర్వాత కోర్టు జడ్జిమెంట్ ప్రకారం చూడాల్సిందే. కాబట్టి ఏ పరిస్థితుల్లో డిఫెన్స్ కోసమా, ఎఫెన్స్ కోసమా, ఏదైనా సరే చనిపోయిన తర్వాత ఆ మనిషి ఎందుకు చనిపోయాడు, ఆ చనిపోయిన వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీసులు కేసు పెట్టాలని చెప్పారు. దేశవ్యాప్తంగా మొట్టమొదట హక్కుల సంఘాలు, మొత్తం ఉద్యోగ సంఘాలు సాధించిన విజయం. ఇలాంటి నేపథ్యంలో రాజ్యం మీద యుద్ధం చేసి మనం సాధించుకుంటే, ఉద్యమ సంఘాల మధ్య సమస్యలు వస్తే, బ్రహ్మయ్య ఒక దళితుడు, ఒక పేదవాడు, 2 ఆడపిల్లలు ఉన్నవాడు, ఎక్కడో ప్రకాశం జిల్లా టంగుటూరు పక్కన ఉన్నటువంటి కారుమంచి గ్రామంలో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నవాడు, ఇక్కడే
బ్రహ్మకి దిక్కు ముక్కు ఎలక ముందు ఎవరో లేడు ఒక దళితుడు అనేటువంటి ఉద్దేశంలో చాలా తేలిగ్గా ఈ బ్రహ్మని చంపేస్తే అడిగేవారు ఎవరో లేడని చెప్పేసి 7వ తారీఖున అప్పటికే ఒక 5 సార్లుగా చర్చకు పిలిచిన తర్వాత 7వ తారీఖున చర్చకు పిలిచి ఒక్కడ చంపావు ఒక్కడ పడేసామని అనుకొని బ్రహ్మయ్యని చంపడం జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా దీనికి వ్యతిరేకంగా వాళ్ళ ఊహకు అందనటువంటి పద్ధతుల్లో ఇవాళ బ్రహ్మయ్య చావు చంద్రం ముడికి కడకి ముడితాయి పిలుచుకుంటా ఉన్నది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాల భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దాతలు నల్లూరు వెంకట్రావు, భానుమతి సహకారంతో నిర్వహించిన ఈ రథోత్సవాన్ని దేవస్థానం హీవో పర్యవేక్షించారు. భక్తులు వేలాదిగా పాల్గొని రథాన్ని లాగుతూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. కార్యక్రమంలో కూచిపూడి నృత్యం, భజనలు, కోలాటాలు, వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలు క్లవ్పేట 5వ లైన్లో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో ఆర్కే మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ సిలువ ధ్యాన గీతం ఆవిష్కరించారు. ఆర్కే మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ డాక్టర్ చింతపల్లి రామకృష్ణ, డాక్టర్ చింతపల్లి ఉదయజానకి లక్ష్మీలు రూపొందించిన గీతం ఆలపించారు. లెంట్ కాలంలో పామ్ సండే రోజున గుడ్ ఫ్రైడేకి ముందు ఈ పాట ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆర్కే చింతపల్లి అన్నారు. కార్యక్రమానికి క్రైస్తవ సోదర సోదరీమణులు అనేక మంది హాజరై విజయవంతం చేశారు. యూట్యూబ్ అనేటువంటి ఈ ఆర్కే మినిస్ట్రీస్ చింతపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కల్వరి సిలువ సాక్షిగా అనేటువంటి ఒక అద్భుతమైన సిలువ ధ్యాన గీతముగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా పామ్ సండే రోజున మేము రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ పాట ఒక ప్రభంజనంగా
మన ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులందరూ పాడుకునే విధంగా ఒక ఆధ్యాత్మిక జీవన విధానంలో ఇది ఎంతో అర్థవంతంగా ముందుకి నడిపించే విధంగా ప్రతి ఒక్కరిని ఉంటుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో మేము దీన్ని ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. దీనికి మీ యొక్క సహాయం, సహకారం, ప్రార్థన అవసరతలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రేమపూర్వకంగా దీన్ని మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గీతాన్ని డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి అయిన నేను రాయడం జరిగింది. అదేవిధంగా రెవరెండ్ పాస్టర్ గారు అయినటువంటి ఆర్కే చింతపల్లి రామకృష్ణ గారు పాడడం జరిగింది. ఈ పామ్ సండే రోజున ఈ యొక్క శిలువ ధ్యాన గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రభు మనకి ఏ విధంగా ఆయన తన శిలువ మరణాన్ని పొంది ఆయన శిలువ మరణము సమాధి పునరుత్థానము ద్వారా ప్రపంచానికి ఏ విధమైనటువంటి మేలు చేశాడో అదే విధమైనటువంటి మేలుని పొందుతున్నటువంటి మనము ప్రభువుని ఆత్మతో సత్యముతో ఈ కీర్తన ద్వారా కీర్తిద్దాం, ప్రార్థిద్దాం. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 26/3/2024 మంగళవారం సహారీ ఉదయం 4:49 ఇఫ్తారీ సాయంత్రం 6:25 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జ్ఞానులతో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.